వారికి ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పండి. అదేవిధంగా రఫీ సార్ ఉన్నారు ఇక్కడ. అదేవిధంగా స్టేట్ నుంచి వారిని స్టేజ్ నుంచి సాధారణంగా ఆహ్వానిస్తాం. రండి సార్, రండి. రఫీ సార్ స్టేజ్ నుంచి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్థలాన్ని కేటాయించినటువంటి రాములన్న గారిని కూడా స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పవిత్ర మాసం ఏప్రిల్ మాసంలో పుట్టాడు. ఏప్రిల్ 14వ తారీఖు నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టారు. ఇది పవిత్ర మాసం. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ జోహార్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ జోహార్, జై భీమ్, జై భీమ్. ఇక్కడ కొంతమందికి జై భీమ్ అంటే తెలియదు. ఏదో వచ్చారు జై భీమ్ అన్నారు, వెళ్ళిపోయారు. చాలా మంది మన రెడ్డి సాబ్ కూడా జై భీమ్ అన్నారు. ఏంది ఇది మాలమాదిగోలు అన్నారు కదా జై భీమ్, మరి రెడ్డి కూడా జై భీమ్ అంటున్నారు ఏందని చెప్పి అనుకోవచ్చు. మీ ఊరికి మీ ఇంటికి ఎవరు రాగానే అయ్యా నమస్తే, అయ్యా బాగున్నావా అంటాం కదా. నమస్తే అంటే ఓ దిమాక్ లేనాడో తలకాయ లేనాడో అని అంటాం. జై భీమ్ అంటే ఏంటో తెలుసా? జ్ఞానం వర్ధిల్లాలి, ఓ తెలివికలవాడ, ఓ అంబేద్కర్ వాది, ఓ పూలే వాది, ఓ కుమరం భీమ్ వాది. జై భీమ్ అంటే అదే అనమాట. అయ్యా నమస్కారం అందామా, జై భీమ్ అందామా, జై భీమ్ అందామా? అయితే అందరూ అలా ఇక్కడ అందరు చేతుల్లో మాత్రం చేపెట్టే జై భీమ్ అలా. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఈ ఊళ్ళోకి దిగింది. 75 సంవత్సరాల స్వస్థ భారతదేశంలో ఇగో గొల్లపల్లికి హైదరాబాద్ కు దగ్గరగా ఉంది, దేవరకొండ నియోజకవర్గం దగ్గరగా ఉంది. కానీ ఈ రోజు అంబేద్కర్ గారి విగ్రహం, ఈ రోజు అంబేద్కర్ విగ్రహం ఇగో రాములన్న స్థలంలోకి దిగింది. ఈ విగ్రహం ఎక్కడ ఉండాలి? సెంటర్ లో ఉండాలి. మాయగూడలో, లంబాడిగూడలో, బీసీగూడలో, మైనార్టీగూడలో కాదు. ఈ గూడెంలో ఎక్కడ ఉండాలి? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రోడ్డు మీద పెట్టాలి కదా, కూడా కనపడాలి. ఎవరు ఇక్కడ అంటే ఖరీదు చేసిపోవాలి, దండేసిపోవాలి, దండం పెట్టాలి. ఈ ఊరికి రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రి ఎవరు వచ్చినా దండం పెట్టి దండేసిపోవడం కోసం అక్కడ రోడ్డు దగ్గర సెంటర్ లో ఉండాల్సిన విగ్రహాన్ని ఈ మారుమూలలో ఉన్నటువంటి గూడెంకి నెట్టేశారు. ఇది రాజకీయ కుట్ర అని నేను అనుకుంటా ఉన్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం ప్రకారం ఈ ఊళ్ళో ఉన్నటువంటి విద్యార్థులు, యువకులు, యువజనులు, మేధావులు ఎవరైనా ఉద్యోగం చేసే వాళ్ళందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఇప్పటికైనా ఈ రోజైనా మీ ఊళ్ళోకి, మీ గూడెంలోకి తీసుకొచ్చినందుకు మరొకసారి మీ అందరూ కూడా ఈ గొల్లపల్లి ప్రజలందరూ కూడా శిరస్సు వంచి జై భీమ్ తెలియజేస్తా ఉన్నాను. ఎవరైతే ఈ విగ్రహం ఇచ్చారో మాకు యాంటీ అనుకుంటే, ఎవరైతే ఈ విగ్రహం పెట్టాలో ఆ కుల వాళ్ళు ఈ పార్టీ అనుకుంటే, రేపు మీకు కూడా అవకాశం వస్తుంది. మీ పార్టీ కూడా నీకు కూడా ఓట్లు వేసే అవకాశం వస్తుంది. ఇక్కడ ఏదైతే విగ్రహం ఉందో నువ్వు అక్కడ టికెట్ వేసి భారీ ఎత్తున ప్రోగ్రాం పెట్టి నువ్వు ఈ విగ్రహం తీసుకుపోయి అక్కడ పెట్టు. రేపు మా జాతర కూడా నిన్ను ఆశిస్తుంది. ఎవరైతే మాకు యాంటీగా పనిచేస్తా ఉన్నారో, నిజంగానే యాంటీ కనుక